ఇదే అంశం మీద అంతర్జాతీయ వ్యవహార నిపుణులు రియాజ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రియాజ్ గారు నమస్తే అండి. గౌతమ్ గారు నమస్తే అండి. సార్, ఒక్క క్వశ్చన్ ఉత్పన్నం అవుతోంది. ఈ 5 రోజుల బ్రేక్ ప్రకటన ట్రంప్ చేశారు, దాని వెనక కారణం ఏంటి? అట్లాగే ఈ ప్రకటనకి ట్రంప్ కట్టుబడే ఉంటారా? గౌతమ్ గారు, అంటే వాస్తవంగా ఇది 3వ ప్రపంచ యుద్ధం కాదు, కానీ అన్ని దేశాలను ప్రభావితం చేసే యుద్ధం కానీ నేను చూడండి. ఈ రోజు కరోనా తర్వాత ప్రపంచం అంతా కూడా ఆర్థికంగా మందగమనంలో కొనసాగుతూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా కోలుకుంటున్న ప్రపంచం మీద ఈ యుద్ధం ఒక భయంకరమైన ప్రభావాన్ని చూపెట్టింది. ఇది చివరికి ఎక్కడికి పోయిందంటే అమెరికాను కూడా తాకింది. అమెరికాలో విపరీతంగా ఎగుమతులు దిగుమతుల మీద ప్రభావం పడి అమెరికాకు సంబంధించిన ధరలు విపరీతంగా పెరిగినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. వీటన్నిటికీ పెంచు అమెరికాలో ప్రజలు అత్యంత చైతన్యంతో బయటకు వచ్చి మహా ప్రదర్శన చేశారు. రీసెంట్ సర్వేస్ లో మనకు తెలిసింది ఏంటంటే కేవలం 25% ప్రజలు మాత్రమే ట్రంప్ విధానాలను సమర్థించినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళకు అక్టోబర్ నవంబర్ నుంచి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అమెరికాలో. బహుశా ట్రంప్ కు ఆ యుద్ధం ప్రభావం వల్ల ట్రంప్ ఆ మిడ్ టర్మ్ ఎలక్షన్ లో రిపబ్లికన్ పార్టీ ఘోరంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఈ రోజు జరిగిన కొత్త పరిణామం ఏంటంటే మొట్టమొదటిసారిగా అమెరికా ఐసోలేట్ అయిపోయింది. నిజానికి మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు అమెరికా ఐసోలేట్ విధానాలను అవలంబించి ప్రపంచంలో ప్రబల శక్తిగా ఎదిగింది. కానీ ఈ రోజు అమెరికా విధానాలు దుందుడుకు పోదాము ఏకపక్ష విధానాలతో ఏమైపోయిందంటే అమెరికా మొత్తం ప్రపంచ రాజకీయాల్లో అది ఏకాగ్రత మిగిలిపోయింది. రెండోది ఏంటంటే మొన్నటిదాకా యూనిపోలార్ వరల్డ్ గా ఉండే ప్రపంచం ఒకసారి యుద్ధం తర్వాత అది ఇప్పుడు ఏమైపోయిందంటే బౌద్ధ ప్రపంచంగా మారిపోయింది. అంటే మల్టీపోలార్ వరల్డ్ గా మారిపోయింది. కోసం అంటే ప్రపంచంలో అమెరికా మాత్రమే శక్తి కాదు, అమెరికా లాగానే శక్తివంతమైన దేశాలు చైనాగా ఉన్నాయి, రష్యాగా ఉన్నాయి. నాటో దేశాల మీద కూడా అమెరికా ప్రభావం లేదనే విషయం బలంగా బయటకు వచ్చింది. అలాగే ఇరాన్ ఆ లెవెల్లో ప్రతిఘటిస్తారని అమెరికా వాళ్ళు ఊహించలేకపోయినారు. ఇరాక్ ప్రతిఘటన అనేది చాలా అద్భుతంగా ఇరాన్ ప్రతిఘటించింది. భారతదేశం లాంటి దేశాలు కూడా చివరికి వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా యుద్ధం ఆపకుంటే మొత్తం ప్రపంచ సంక్షోభం పెరుగుతున్న విషయం కూడా వ్యాఖ్యానించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ టోటల్ గా ఏమైపోయిందంటే ట్రంప్ పట్ల విపరీతమైన ప్రెషర్ తీసుకొచ్చింది. అయితే నిజానికి ఏంటంటే ఇజ్రాయెల్ చాలా చాకచక్యంగా అమెరికాను యుద్ధంలో దింపింది. ఇజ్రాయెల్ లక్ష్యాలు ఎదురు వాటిని టార్గెట్ చేసింది. ఇజ్రాయెల్ టార్గెట్ చేయడంలో ఏం చేసిందంటే అది సముద్ర నిల్వలను విధ్వంసం చేయడం, ఇరాన్ కు సంబంధించిన ప్రధానంగా సౌత్ పాస్ దగ్గర ఉండే సముద్ర నిల్వలను దాడి చేసే వరకు ఇరాన్ ప్రతిదాడులు మొత్తం అమెరికా ఆర్థిక మూలాలు ఎక్కడైతే మనకు గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి అది బాగా దెబ్బతిరిగిపోయినాయి. దీంతో అమెరికాకు సంబంధించిన పెట్టుబడులు లేదా ఈ దేశాలకు సంబంధించిన ఈరోజు గల్ఫ్ దేశాలకు సంబంధించిన ధనవంతులు రాజరిక కుటుంబాలను అమెరికాలో పెట్టే పెట్టుబడులు ఇవన్నీ కూడా పశ్చాత్తాపంలోకి మారిపోయినాయి. ఏదైతే పీస్ వరల్డ్ గా చూసుకో దుబాయ్ లాంటి వాటి కూడా ఈ రోజు యుద్ధంలోకి తీసుకురావాల్సిన పరిస్థితి అయిపోయింది, దానిలో గురైపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల ఒత్తిడి అట్లాగే అమెరికా ప్రజల యొక్క ప్రధానమైన ప్రజాస్వామ్య వాతావరణాన్ని క్రియేట్ చేసే జరిగిన ప్రదర్శనలు అలాగే అమెరికా మీద పడ్డ విపరీతమైన ఆర్థిక భారం ఏదైతుందో ట్రంప్ ఈ ప్రకటన చేయడానికి అవకాశాలు ఇచ్చాయి. చెప్పండి. అట్లాగే ఈ ట్రంప్ గారి యొక్క చంచల మనస్తత్వం, మరి ట్రంప్ ను మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తా ఉంటే పరిశీలిస్తా ఉంటే ఆయన రోజుకో మాట మాట్లాడుతూ ఉంటాడు. అంటే నిజంగా అమెరికా లాంటి అతిపెద్ద దేశం, అతిపెద్ద ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న దేశం అధ్యక్షుడు రోజుకో మాట మాట్లాడితే కాన్స్టిట్యూన్స్ ఎక్కడ కనబడలే, ఆయన దగ్గర నిశ్చలత ఎక్కడ కనబడలేదు. కాబట్టి సరే 5 రోజుల ప్రకటన చేశాడు. ఈ ప్రకటన విషయంలో ఇరాన్ కూడా ఏం చెప్పిందంటే మొట్టమొదటిసారిగా మా మీద దాడులు ఆపని చెప్పింది మొట్టమొదటి. కాబట్టి 5 రోజుల విరామంలో అమెరికా దాడులు కనుక కొనసాగుతాయి, అమెరికా దాడులు ఆగిపోతే బహుశా ఇరాన్ వైపు నుంచి కూడా దాడులు ఆగే అవకాశం ఉంది. కానీ అదే నేపథ్యంలో ఇజ్రాయెల్ మరి అమెరికా దాడులు గౌరవిస్తుందా? ఇజ్రాయెల్ కనుక మళ్ళీ అదే నేపథ్యంలో గతంలో లాగానే ఇరాన్ మీద కనుక అట్లే దాడులు కొనసాగితే ఇరాన్ దాడులు పెద్ద దాడులు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ వైఖరి అనేది కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ రియాజ్ గారు ఎక్కడ ఇరాన్ స్ట్రెంగ్త్ కనిపిస్తా ఉంది? డైరెక్ట్ అమెరికా ఇజ్రాయెల్ రెండింటితో తలపడింది, అయినా కూడా ఈ రోజు అగ్రరాజ్యమే కాస్త వెనకడుగు వేసింది అని అంటే అసలు స్ట్రెంగ్త్ ఎక్కడ కనిపిస్తుంది? ఇరాన్ వ్యూహం ఏంటి? ఎక్కడ స్ట్రెంగ్త్ ఉంది? ఇక్కడ 2 అంశాలు సార్. అదేంటంటే ఇరాన్ తనకి ప్రాణాల దిగించి పోరాడే ప్రయత్నం చేసింది. ఎందుకోసం అంటే ఇరాన్ వేరే మార్గం లేదు. నిజానికి యుద్ధాన్ని ఆరంభించింది ఇరాన్ గా, అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆరంభించాయి. మరి యుద్ధాన్ని ముగించే ప్రయత్నం కూడా అమెరికా ఇజ్రాయెల్ చేయాలి. ఇరాన్ సందర్భంలో కూడా మా దగ్గర ఏవైతే న్యూక్లియర్ కు సంబంధించిన రిసోర్సెస్ చెక్ చేసుకోమని చెప్పింది. అలాగే మనకి ఏమైనా ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో కూడా ఇరాన్ సంతకాల ముందు వరకు వచ్చింది. కానీ సంతకాల్లో పెట్టకుండా అమెరికా వెనుకపోయింది. ఒబామా గవర్నర్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు
అమెరికాకు ఇరాన్ మధ్య జరిగిన ఒప్పందం నుంచి కూడా ట్రంప్ బయటకు వచ్చారు. అంటే ఎక్కడ కూడా ఇరాన్ యుద్ధాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నంలో ఎప్పుడు లేదు. ఇరాన్ చివరి ఏంటంటే ఇరాన్ మేము కంప్లీట్ దెబ్బతీస్తాం, ఇరాన్ నాశనం చేస్తామని వాళ్ళు ప్రకటించారు. ఇరాన్ కు వేరే మార్గం లేదు. పోరాటం ఒక ఇంటర్నేషనల్ సోదరు ఉంటుందండి, అదేంటంటే ఫైట్ ఆర్ ఫ్లైట్. అంటే చేస్తే పోరాటం చేయాలి లేదా పారిపోవాలి, ఫ్లైట్ పారిపోవాలి. ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే మొదటి మార్గాన్ని ఎన్నుకున్నారు. ఆ మొదటి మార్గాన్ని ఎన్నుకోవడంలో మిగతా ప్రపంచ దేశాలు ఏం చేశాయంటే దీర్ఘకాల యుద్ధం ఇరాన్ కు అనుకూలంగా మారింది. వాస్తవంగా పదార్థాలు అంటే మనకి గ్రౌండ్ ఫోర్సెస్ తోటి యుద్ధం కనుక చేస్తే అమెరికా మెరైన్స్ ఇక్కడ దాకా వచ్చి ఎడారి దేశంలోకి వచ్చి యుద్ధం చేసే పరిస్థితుల్లో అమెరికా మెరైన్స్ ఉండే అవకాశం లేదు, అమెరికా సైన్ ఉండే అవకాశం లేదు. అది ఇరాన్ కు అనుకూలంగా మారింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏమైపోయిందంటే నాటో దేశాలు ఎక్కడా కూడా అమెరికాకు సపోర్ట్ చేయలేదు. నాటో దేశాలతో ఉన్నతంగా స్పెయిన్ గానీ, ఇటలీ గానీ, అట్లాగే మనకు ఫ్రాన్స్ గానీ, జర్మనీ గానీ, మనకి యునైటెడ్ కింగ్డమ్ గానీ ఇవన్నీ కూడా చాలా ఊందాగా. కానీ రియాజ్ గారు వాటన్నిటినీ పిరికి పందలుగా అభివర్ణించారు ట్రంప్. కానీ ఈ రోజు సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు హీరోగా ప్రవేశించిన ట్రంప్ ఇప్పుడు ఈ ప్రకటనతో జీరోగా మారిపోయినాడు కదా. ఇప్పుడు అన్నిటికన్నా గొప్ప డెవలప్మెంట్ ఏంటి గౌతమ్ గారు అంటే ఈ రోజు ప్రపంచం ఏకధ్రువ ప్రపంచం నుంచి బహుధ్రువ ప్రపంచంలోకి మళ్ళీ తిరిగి ప్రవేశించింది. అంటే అమెరికా మాత్రమే ప్రపంచాన్ని శాసిస్తనే ఒక వాదం నుంచి అమెరికా ఢీకొట్టే సత్తా కూడా చాలా దేశాలకు ఉన్నది. చాలా దేశాలు ప్రపంచంలో పోరాడే శక్తివంతమైన దేశాలుగా ఉన్నాయి. ఒకవేళ దేశం మీద అమెరికా దాడి చేస్తే అన్ని దేశాలు కలిసి ఆ దాడిని, ఆ దురాక్రమణను ఖండించే పరిస్థితికి నెట్టివేయబడ్డాయన్న విషయం కూడా ప్రూవ్ అయింది. సో ట్రంప్ కు ఆల్టర్నేటివ్ ట్రంప్ ఏం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలనుకున్నప్పుడు ప్రపంచ దేశాలు సహకారం లేదు. దేశ ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. విపరీతమైన ఆర్థిక భారం ఉన్నది. నాటో దేశాలు సహకరించలేదు. వాళ్ళ దగ్గర పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇప్పటికీ అమెరికా దాదాపుగా 36 ట్రిలియన్ల అప్పు ఉన్నట్టుగా మనకు వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి ట్రంప్ కనుక ఇది ప్రకటించకుండా ఏమైందంటే ట్రంప్ తన కంప్లీట్ గా యుద్ధంలో నుంచి పరాజితులుగా వెనుకపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏదో మేఘపోతు గాంభీర్యంతో 5 రోజుల విరామాన్ని ప్రకటించారు. మనలాంటి వాళ్ళు ఏం కోరుకోవాలంటే ప్రపంచ శాంతిని కోరుకునే భారతదేశ ప్రతినిధులుగా ఈ శాంతి 5 రోజులకే పరిమితం కావద్దు, శాశ్వత శాంతిగా ఉండాలని మనం కోరుకోవాలి. ఈ విరామంలో మిగతా దేశాలు కూడా కొంత చొరవ తీసుకొని మళ్ళా యుద్ధం కొనసాగకుండా చూడాలనేది మనం కోరుకుందాం. రైట్. ఈ మొత్తం విషయంలో రియాజ్ గారు ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏం అబ్జర్వ్ చేస్తున్నాయి ఈ సిచ్యువేషన్ ని, అట్లాగే ట్రంప్ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ప్రపంచ దేశాలు శాంతిని కోరుకుంటున్నాయి, అభివృద్ధి ధ్యేయంగా కొనసాగుతున్న విషయం స్పష్టమైంది. యుద్ధంలోకి కేవలం ఇజ్రాయెల్ అమెరికా సపోర్ట్ ఒక్క దేశం కూడా రాలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్క దేశం కూడా రాలేదు. ఇరాన్ కి ఇండైరెక్ట్ గా చైనా, రష్యాకు సహాయం చేసినట్టుగా మనకు కనబడతా ఉన్నాయి, కానీ అవి కూడా ప్రత్యక్షంగా ఎక్కడంగా యుద్ధంలో కనిపించలేదు. కానీ ప్రపంచ దేశాలకి యుద్ధం కన్నా అభివృద్ధి ముఖ్యమనే ఒక గొప్ప మనకి కల్చర్ ని ప్రపంచంలో కొత్తగా తీసుకొచ్చాయి. అంటే అభివృద్ధి ముందు యుద్ధం ఓడిపోవాలనే గొప్ప అంశం బయటకు వచ్చింది. ఇక ట్రంప్ విషయానికి వస్తే ఏమైపోయిందంటే ట్రంప్ కి సంబంధించిన భవిష్యత్తుని ఆ దేశ ప్రజలు నిర్ణయిస్తారు, అమెరికన్ దేశ ప్రజలు. నాకు తెలిసి నేను యుద్ధం చేయను, యుద్ధాలు చేసే క్రమంలో అమెరికా పాల్గొనడం వల్ల అమెరికా మీద బాగా ఆర్థిక భారం ఉంటుందని ఎన్నికల ముందు యుద్ధాన్ని వ్యతిరేక ప్రకటన చేసిన ట్రంప్, తద్వారా ప్రజల ఓట్లను తీసుకున్న ట్రంప్ గెలిచిన తర్వాత యుద్ధంలోకి ప్రవేశించి తాను చెప్పిన మాటకు తన విరుద్ధంగా ప్రవర్తించాడు. కాబట్టి నిజంగా ట్రంప్ భవిష్యత్తు ఎట్లా ఉంటుందనేది అక్టోబర్, నవంబర్ లో అక్కడ ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గౌతమ్ గారు, ఇప్పటిదాకా ప్రపంచాన్ని శాసించిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన పత్రాన్ని ట్రంప్ రూపంలో ఈ రోజు చూపెట్టుకుంది. అమెరికా యొక్క సుప్రీమసీ ఏదైతే ఉందో అది వెనకకి వెళ్ళిపోయింది. చివరికి ఏమైపోయిందంటే వాళ్ళ F-16 యుద్ధ విమానాల మీద కూడా మనకి ఇరాన్ దాడి చేయగలిగింది. వాటిని ఛాలెంజ్ చేయలేదు, అసలు ఆ వార్ తోటి ఎవరు పోరాడలేదనే ప్రభావం నుంచి మేము దాడి చేయగలుగుతామన్న విషయాన్ని ఇరాన్ ప్రూవ్ చేసింది. కాబట్టి ఇరాన్ ప్రజల యొక్క కమిట్మెంట్, అట్లాగే అక్కడ వాళ్ళ అధ్యక్షులు కోల్పోయినా కూడా నైతికంగా ఎక్కడ కూడా వెనకకి వెళ్ళిపోయి నిపుణంగా ఉన్నారు, మొదటి రోజే కోల్పోయారు. అది చాలా గొప్ప విషయం. అలాగే మిగతా దేశాల పట్ల కూడా చాలా ఉన్నతంగా, ఎక్సెప్ట్ గల్ఫ్ దేశాల్లో అమెరికాకు సంబంధించిన బేస్ ఉన్నాయి కాబట్టి వాటి మీద అటాక్ చేసింది. కానీ మిగతా ప్రపంచ దేశాలతోటి ఇరాన్ చాలా ఉన్నతంగా వివరించింది. భారతదేశం పట్ల కూడా ఎక్కడ కూడా నెగటివ్ కామెంట్ చేసినట్టు కూడా యుద్ధంలో ఎక్కడ మనం చూడం ఇరాన్ మన గొప్పతనాన్ని మనం గమనించాలి. భారతదేశం నిజానికి న్యూట్రల్ గా ఉంది. కానీ ఒకటి ఏంటంటే ఈ యుద్ధానికి ముందు 2 రోజుల ముందు మోడీ గారు ఏదైతే ఇజ్రాయెల్ పర్యటన పోయినారో అది సరైన వైఖరి కాదనేది అంతర్జాతీయ నిపుణులుగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే యుద్ధమేఘాలు ఆరంభించినప్పుడు మనం అక్కడ ఆ ప్రయత్నం ఏదైపోయిందో మనం కొంత ఇజ్రాయెల్ సపోర్ట్ గా ఉన్నామనే ఒక విషయాన్ని కూడా పరిచయం చేసింది. ఏది ఏమైనా కూడా ఇరాన్ బలంగా నిలబడింది.
అమెరికా ఆధిపత్య ధోరణి మాత్రం ప్రపంచం Right. మొత్తం Okay, కూడా రియాజ్ గారు. విషయం తెలుసుకోవాలి. రైట్, ధన్యవాదాలు ఇది రియాజ్ మంచి గారు. సందేశంగానే చూడాలి మనం దీన్ని. రైట్, ధన్యవాదాలు రియాజ్ గారు.